వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ బేసిస్ పైన జాబ్స్ను ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటరు, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా చాలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. వాటన్నిటిని గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. అండ్ దేన్ని చూసి సెలెక్షన్ అనేది దేని ద్వారా మెరిట్ తీసుకోవడం జరుగుతుంది, అండ్ డీటెయిల్ సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి, క్వాలిఫికేషన్ ఒక్కొక్క పోస్ట్కి ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఉంటుంది, అండ్ మనం పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా దీనికి అప్లికేషన్ చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఒకటి కూడా మిస్ చేయకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాటిని చూసి వెంటనే అప్లికేషన్ చేసుకొని మీరు జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అవుట్సోర్సింగ్ బేసిస్ పైన జాబ్స్ను ఫిల్ చేయడానికి విడుదల చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అనేవి ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటగా మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టులు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇందులో ఓసీకి ఒకటి, ఓసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఒకటి, బీసీబీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. డిగ్రీ విత్ కంప్యూటర్స్ చదివినటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. పీజీడీసీ అనేది కూడా ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే జాబ్కి ఉండాలి అంటున్నారు. 18,450 పర్ మంత్ శాలరీ దీనికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫార్మాసిస్ట్ 3 పోస్టులు ఉన్నాయి. దీనికి డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు లేదా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. 23,393 పర్ మంత్ శాలరీ అనేది ఫార్మాసిస్ట్కి ఇస్తారు. ఇక ల్యాబ్ టెక్నీషియన్ అనే జాబ్స్ 3 ఉన్నాయి. ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 23,393 పర్ మంత్ శాలరీ అనేది ల్యాబ్ టెక్నీషియన్కి ఇస్తారు. నెక్స్ట్ ఆడియో మెట్రీషియన్ అనే జాబ్స్ అనేవి 4 ఉన్నాయి. 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అనేది ఆడియాలజీ లేదా స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 25,526 పర్ మంత్ శాలరీ వస్తుంది. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అనే జాబ్స్ 3 ఉన్నాయి. డిగ్రీతో పాటుగా సర్టిఫికేట్ కోర్స్ అనేది కంప్యూటర్ ఆపరేషన్స్లో చేసిన వాళ్ళు, 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ 33,975 పర్ మంత్ శాలరీ అనేది సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్కి ఉంటుంది. సో నెక్స్ట్ హెల్త్ విజిటర్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ చదివిన వాళ్ళు కానీ లేదా ఇంటర్మీడియట్ సైన్స్ చదివిన వాళ్ళు కానీ అలాగే ఎంపీడబ్ల్యూ, ఎల్హెచ్వి, ఏఎన్ఎం, హెల్త్ వర్కర్ సర్టిఫికేట్ అనేది ఉన్నవాళ్ళు కానీ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్ రికాగ్నైజేషన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సర్టిఫికేట్ కోర్స్ అనేది కంప్యూటర్ అప్లికేషన్స్లో చేసి ఉండాలి అని మనకి క్లియర్గా ఇచ్చారు. 26,619 పర్ మంత్ అనేది హెల్త్ విజిటర్ జాబ్కి ఉంటుంది శాలరీ. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ 2 పోస్టులు ఉన్నాయి. ఎంబీఏ లేదా పీజీడీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ లేదా హెల్త్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 35,250 పర్ మంత్ శాలరీ అనేది డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్ ఒక వేకెన్సీ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఏసీఎస్ఎం పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేదా హెల్త్ ప్రాజెక్ట్స్ లేదా ప్రోగ్రామ్స్లో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 28,980 పర్ మంత్ శాలరీ అనేది డిస్ట్రిక్ట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్కి శాలరీ ఉంటుంది. అకౌంటెంట్ 2 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ చేసి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 18,233 శాలరీ ఉంటుంది. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కౌన్సిలర్కి సంబంధించి డిగ్రీ ఎవరైతే సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సైకాలజీలో చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 21,959 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చి మనకి లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ 8 పోస్టులు ఉన్నాయి. ఓసీ 1, ఎస్టీ అలాగే ఎస్సీ గ్రూప్ 2కి 1, బీసీఏ 1, ఓసీ 1, బీసీబీ 1, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 1, ఎస్టీకి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి ఎల్జీఎస్ అనే జాబ్స్కి 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. నెలకు 15,000 పర్ మంత్ శాలరీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 35 జాబ్స్ కోసం మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎగ్జామినేషన్ ఉండదు అన్నారు. మరి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే టోటల్గా 100 మార్కులకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో 75% ఆఫ్ ద మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు 75% ఆఫ్ ద మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
మిగిలినటువంటి 10 మార్కులు ఏవైతే ఉన్నాయో, ఆ 10 మార్కుల్ని ఒక్క మార్కు ఈచ్ ఇయర్ అంటే మనకి క్వాలిఫికేషన్ మీరు పాస్ అయినటువంటి ఇయర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2010లో మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, మీకు 10 మార్కులు ఇచ్చేస్తారు. 2020లో క్వాలిఫై అయ్యారనుకోండి, ఇప్పుడు 2025 ఇయర్ కాబట్టి సో మీ క్వాలిఫికేషన్ వచ్చిన డేట్ నుంచి చూసుకొని 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన డేట్ నుంచి ఈచ్ ఇయర్‌కి ఒక్కొక్క మార్క్ అనేది యాడ్ చేయడం జరుగుతుందనమాట. అలాగే మీరు కోవిడ్ టైంలో అవుట్ సోర్సింగ్‌గా గానీ, కాంట్రాక్ట్‌గా గానీ లేదా హనోరియం బేసిస్ పైన గానీ మీరు వర్క్ చేసుంటే, మీకు 15% ఆఫ్ ద మార్క్స్ అనేది అలాట్ చేయడం అనేది జరుగుతుంది. అది రూరల్ ఏరియాస్‌లో వర్క్ చేశారా? ట్రైబల్ ఏరియాస్‌లో చేశారా? అలాగే టౌన్‌లో చేశారా? అర్బన్ ఏరియాస్‌లో చేశారా? అనే దాన్ని బట్టి మీకు ఆ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా టోటల్ మనకి 100 మార్క్స్‌కి సెలక్షన్ చేయడం జరుగుతుందనమాట. ఇక ఏజ్ విషయానికొస్తే ఆల్రెడీ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఒక్కొక్క పోస్ట్‌కి ఇచ్చారు. 42 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అన్ని పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే 47 సంవత్సరాలు, బీసీకి సంబంధించిన వాళ్ళు కూడా 47 సంవత్సరాలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ మనకి ఎస్సీ, ఎస్టీ అయితే 5 సంవత్సరాలు ఉందండి. బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే 3 ఇయర్స్ ఉంది. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 47 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీసీ మరియు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 52 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే బీసీ, ఓసీ వారు ₹300 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ₹200 ఫీజు అనేది పే చేయాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ అనేది ఎవరికి పంపించాలి? ఫీజు అనేది ఎవరి పేరు మీద కట్టాలంటే ఫీజు అనేది డీడీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కాకినాడ వారి పేరు పైన డీడీ అనేది కట్టాలి. మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అనేది నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. చూడండి, ఇది నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా గోదావరి డిస్టిక్, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి ఈ జాబ్స్ని ఫిల్ చేయడానికి మనకి నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ కదండి. దీన్ని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇవేవైతే ఉన్నాయో మొత్తం ఫిల్ చేసిన తర్వాత కింద డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాలని కూడా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇందులో మీకు ఏవేవి అప్లికేబుల్ అవుతాయో వాటన్నిటిని కూడా అటాచ్ చేసి మీరు సిగ్నేచర్ చేసి ఈ యొక్క అప్లికేషన్ అనేవి మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరికి అంటే ఇట్ ఈజ్ సబ్మిటెడ్ దట్ కలెక్టర్ మెజిస్ట్రేషన్ ఇక్కడ మనకి అడ్రస్ అనేది ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది మనకి ఎక్కడా కూడా తెలియజేయలేదు. అయితే ఎందుకు చెప్పలేదు అంటే మనకి అప్లికేషన్స్ అనే వీళ్ళు 15వ తేదీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. మరి ఆన్లైన్లో తీసుకుంటారా అంటే తీసుకోరు. ఎందుకు? మనకి అప్లికేషన్ ఫామ్ అనేది పీడిఎఫ్ ఇచ్చారు కాబట్టి ఆన్లైన్లో తీసుకునే అవకాశమే లేదు. మరి ఏదైనా అడ్రస్కి పంపించమన్నారా పోస్ట్ ద్వారా అంటే ఆ నోటిఫికేషన్లో మనకి ఎక్కడా కూడా ఈ నోటిఫికేషన్లో ఎక్కడా కూడా వీళ్ళు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. మరి ఏ విధంగా మనం అప్లికేషన్ చేసుకోవాలి అంటే సో మనకి 15వ తేదీలోపు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించి ఇక్కడ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. డైరెక్ట్గా మనము ఏదైనా ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వాలా లేదా బై పోస్ట్ ద్వారా పంపించాలా అనేది తర్వాత అప్డేట్ చేస్తారు. ఆ అప్డేట్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. సో మనకి 12వ తేదీ నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అయింది. రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. 15/12/2025 నుంచి 20/12/2025 ఈ 5 రోజుల్లో మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. అండ్ స్క్రూటినీ అనేది 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరుగుతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 30వ తేదీ రిలీజ్ చేస్తారు. ఏమైనా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో గ్రీవియన్సెస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని 31 నుంచి 3వ తేదీ వరకు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి 8వ తేదీ రిలీజ్ చేస్తారు. అండ్ సెలక్షన్ లిస్ట్ అనేది 12వ తేదీ రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ వెబ్సైట్లో మనకి అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఆలోపు మీరు అన్నీ కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. తర్వాత ఎలా అప్లై చేయాలనేది వెబ్సైట్లో అప్డేట్ చేస్తారో అది చూసుకొని మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.